హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న మన వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళ ఛానల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, ఫేక్ వీడియోస్ తీస్తున్నారు, అయితే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను తను వేరే అమ్మాయిని పిలుచుకొని వచ్చి మ్యారేజ్ అయిందని చెప్పి తన ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని వాళ్ళనే యాక్టింగ్ చేయటం, దానికి లత యాక్టింగ్ చేయటం, ఇదంతా ఫేక్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు అనే విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇవాళ ఏంటంటే టాపిక్ వచ్చేసి, మా అన్న మౌదని పిలుచుకొని అర్ధరాత్రి వచ్చాడని చెప్పాడు కదా, తన ఫేస్ రివీల్ చేస్తున్నాను. తన ఇమోజ్ అయితే పెట్టాడు కదా, అది ఫేస్కి, తన ఫేస్కి ఇమోజ్ అయితే పెట్టాడు, మౌదని పిలుచుకొని వచ్చాడు అనేసి ఉద్దేశంతో అయితే పెట్టాడనమాట. తన ఫోటోని, ఫేస్ని రివీల్ చేస్తానన్నమాట ఇవాళ. ఎలా అనుకున్నారా? కంపల్సరీ ఇక్కడైతే చూపిస్తాను, మీరైతే కంపల్సరీ చూసేయండి. చూసి మీరే ఏమంటారో చెప్పండి. తన కొడుకుని తను విడిచిపెట్టి అయితే వచ్చేసింది అనమాట. ఏ తల్లైనా వస్తుందా అండి అలా? సరే, తనకి వచ్చే ఉద్దేశం ఉంది. అసలు ఎందుకు వచ్చింది తనంటే, మా ఇంట్లో వాళ్ళని, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇన్నాళ్ళు బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అవసరమా పెళ్ళి, తినకు అనేసి ఏదో 4 మాటలు అయితే అన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు అంటనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఎలా అండి బతకటం? వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంట దానికి, నువ్వు వద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అయితే అన్నారట. సరే, వెళ్ళిపోమని అన్నారు. వచ్చేదైతే తన కొడుకుని పిలుచుకొని రావాల్సింది, తన ఒక్కతే ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు? వీళ్ళు వీడియోస్ కోసం అయితే ఇదైతే క్రియేట్ చేస్తున్నారు. అసలు తను వదిన కాదని క్లారిటీ లేదండి అక్కడ. ఫస్ట్ వీళ్ళంతా వీడియో కోసమే యాక్టింగ్ చేస్తున్నారు అని అయితే అది జరుగుతుందనమాట. తనని డబ్బులు ఇచ్చి పిలుచుకొని వచ్చారనేదే టాపిక్ ఇక్కడ. వీడియో కోసం, ఒక్క వీడియో కోసం తన లైఫ్ని తీసుకేస్తున్నారు వీళ్ళు. వీడియో కోసం తనని డబ్బులు ఇచ్చి పిలుచుకొని వచ్చారు. ఎంత బోక్నాయిన్లు అనాలండి వీళ్ళని. ఏం అవసరమా? ఒక అమ్మాయి లైఫ్ అండి అక్కడ. అయినా తనైనా ఎలా ఒప్పుకుంది అంటే, అమౌంట్ ఇస్తే ఏమైనా చేసేస్తుందా? అమౌంట్ కోసమే చేస్తారా ఇలా? ఇప్పుడు లచ్చక్క టీవీ అఫీషియల్ అని ఉంది కదా, తనకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక్కో ఛానల్లో ఒక్కో విధంగా ఫోటోలు, యాక్టింగ్లు, ఏడుపుగొడ్డు మొహాలు. చూడండి, వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీరు. వీళ్ళ ఛానల్లో ఒక ఏడుపుగొడ్డు మొహాలు తప్ప ఇంకేమీ ఉండదు. ఫస్ట్లో మ్యారేజ్ కాకముందు తనకి, కిట్టుగానికి మ్యారేజ్ కాకముందు బాగా చేసేవాడు వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఏం చేసేవాడు కాదు, బాగుండింది. వైఫ్ని పిలుచుకొని వచ్చేసారు, డైలాగులు అన్నీ ఏడుపుగొడ్డు వీడియోలు. ఇదే, ఇంకేమీ ఉండదు కిట్టుగాని వీడియోలో. వైఫ్ వచ్చాక ప్రెగ్నెన్సీ పోయిందని ఒక వీడియో, మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని ఒక వీడియో, డెలివరీ అయ్యాక మళ్ళీ డెలివరీ అయిన 3-4 మంత్స్కే మరీ ప్రెగ్నెంటు, మళ్ళీ ప్రెగ్నెంట్లో మళ్ళీ ట్విన్స్ కూడా కాదు, త్రిబుల్స్ అంట, త్రిబుల్స్. దాని మీద ఒక 4-5 వీడియోలు, 10 వీడియోలు బాగా తీసేస్తాడు కంటెంట్ పెట్టుకొని. మళ్ళీ అది ఇంకా మర్చిపోయారు, ఇంకా ఆ కంటెంట్ తీశారు, దాని గురించి టాపిక్ లేదు. మళ్ళీ ఇప్పుడు వైఫ్ ప్రెగ్నెంటు, మళ్ళీ ట్విన్స్, ప్రెగ్నెంట్ అంట, మళ్ళీ ట్విన్సేనంట ఇప్పుడు కూడా. మరి తను ఎంతమందిని కంటుందో తెలీదు, ట్విన్స్ అయితే చెప్పాడనమాట. సో ఇప్పుడు ఇప్పుడు లత ప్రెగ్నెంటే, ఇప్పుడు లత ప్రెగ్నెంట్ కాబట్టి దాని గురించి ఇంకేం టాపిక్ లేదు. కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసారు. లత ప్రెగ్నెంటే కదా, దాని గురించి వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ ఏంటి? మా అన్న మ్యారేజ్. ఆ ముసలోడికి పెళ్ళి కాదు, కాదు. వానికి ఈ సంవత్సరం అంతా ఒక 5 ఏళ్ళ వరకు పెళ్ళి కాదు. వానికి పెళ్ళి చేయరు. ఫస్ట్ పెళ్ళి మీద ఎన్ని వీడియోస్ చేసిరో మీరు గమనించారో లేదో. మా అన్న ఇలా చేశాడు, మా అన్న అలా చేశాడు, ఏడుపుగొడ్డు వీడియోలు లెక్కలేనని ఉన్నాడు. ఆడో బస్ స్టాండ్లో పడిందంట, ఆడ పడిందంట, ఈడు పడిందంట. ఆ కంటెంట్ మీద ఎన్ని వీడియోలు చేసిరో. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. సరే, మా అన్న కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, 2 అని చెప్పాను కదా. ఇంకో వీడియోలో ఏం చెప్పాడు? నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? కోపంతో మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు.
తర్వాత నేనే కోపంతో ఆయనని ఇంట్లో నుంచి పంపించాను అన్నాడు. ఏది నిజం? ఏదండి నిజం? నిజాలు కావాలండి ఇక్కడ. ఈ విషయం గురించి అయితే చెప్పాడు. ఇప్పుడు ఏది నిజం అనుకోవాలి మనము? ఏదైనా కానీ నిజమే చెప్పాలి. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఇలా అన్నారు అలా అన్నారు అని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే మళ్ళీ టాపిక్ తెస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చిందని దాని గురించి వీడియో తీసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ బెదిరించేది కూడా వీడియో తీసి పెట్టాలి కదా. పెట్టరు. ఎందుకంటే ఆడ లేదు కాబట్టి. ఎందుకంటే తనని వీడియో కోసం తీసుకొచ్చారు. మీకు ఇప్పటివరకు టాపిక్ చెప్పాను కదా, తన ఫేస్ రివీల్ చేస్తానని. ఇక్కడ పెడతాను చూడండి మీరే. తన ఫేస్ ఇక్కడ రివీల్ చేస్తాను. అంటే ఫస్ట్ ఫోటో ఒకటి పెడతాను అనమాట. అంటే తను మా ఇమోజీ పెట్టిన ఫేస్ ఒకటి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు తన ఫేస్ రివీలింగ్ ఫోటో ఇక్కడ పెడతాను. మీరే చూడండి. తన ఫేస్ రివీలింగ్ ఫోటో ఇక్కడ పెడతాను. మీరే చూడండి. తనని చూసి తనని వీడియోస్లో ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా చూసారా లేదో కామెంట్ చేయండి. ఓకేనా? నేను వీళ్ళ గురించి, వీళ్ళ ఫేక్ గురించి ఎన్ని వీడియోస్ వచ్చినా అన్నీ క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వాళ్ళకి 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని చెప్పినాను కదా. ఒక్కో దాంట్లో ఒక్కో కంటెంట్, ఒక్కో ఛానల్లో ఒక్కోలాగా థంబ్నెయిల్ అయితే పెట్టారనమాట. బట్ ఒక్కో దాంట్లో ఒక్కోలాగా కూడా స్టోరీ చెప్పారులేండి, అది వేరే కదా. ఇప్పుడు ఈ ముసలోడు పాయింట్ ఆఫ్కి వచ్చామంటే వానికి జన్మకి పెళ్ళి కాదు. ఇది మాత్రం కన్ఫర్మ్. వీనికి జన్మకి పెళ్ళి కాదు. అలాగే వీళ్ళు బాగా పిల్లలను కంటనే ఉంటారు. మొత్తానికైతే యూట్యూబ్ని గబ్బు పట్టిస్తున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు చెప్పాను కదా మా వదిని పిలుచుకొని వచ్చాడు అనేసి. నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది? మా అన్నకి పెళ్ళి జరగదు, పెళ్ళి ఆగిపోయింది, వాళ్ళు గొడవలు చేశారు, కేసు పెట్టారు, ఇలా వస్తుంది టాపిక్. అవునా కదా? ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. సో ఎవరు కూడా మిస్ కావద్దండి. ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.